ఇక్కడికి. నా మిత్రుడు ప్రణయ్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారిని టీవీలో సినిమాలో అక్కడక్కడ చూసాం. మా ఆఫీసర్ సిబిఐ ఆఫీసర్గా వారిని చూసాం. వారిని ఇక్కడ లైవ్లో చూస్తుంటే సంతోషమైంది చాలా. ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండ్ మాకందరికి హ్యాపీ వారిని కలవడం కూడా. అనదర్ గుడ్ ఫ్రెండ్ మాకు జాయిన్ అయ్యారు. సో అదేవిధంగా ఈరోజు ముఖ్యమైనటువంటి మరి गीतांजलि गारी आपसे मिला और आपसे बात भी करा तो ऐसा लगा कि हमारा बिगिनिंग डेज चैरिटी అంటే మేమంతా చారిటీ అనే వర్డ్కి అట్రాక్ట్ అయినాం. లాంగ్ అగో నేను మదర్ తెరెసా గారితో కలిసి పనిచేశాను చదువుకునేటప్పుడు కలకత్తాలో. సో ఆమెతో ఒక 2 నెలలు ఆమె హోమ్లో ఉన్నాను. నేను కలకత్తాలో కాలేజ్ బిషప్స్ కాలేజ్ చదువుకున్నాను. ఒక 4 years ఉన్నప్పుడు 2 months ఆమె దగ్గర ఉన్నాను. సో నేను ఆమె రిలీజియస్ పర్సన్ లాగా అందరూ చూస్తారు, కానీ ఆమె 100% హ్యూమన్, 100% హ్యుమానిటేరియన్. ఆమె మానవత్వాన్ని చూసి ఆమె దగ్గరకు వచ్చే వాళ్ళన్నీ మతాలు ఇష్టం. ఇప్పుడు ఈ మధ్య మతాల గురించి మాట్లాడుతున్నాం తప్ప అప్పట్లో స్నేహాలన్నీ అందరూ కలిసి ఉండే దేశం మనం చూసాం. ఎంత మంచి స్నేహం మనం. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు అందరు కలిసి ఉంటేనే ఇండియా. అందరు కలిసి ఉండే దేశమే భారతదేశం. ఈ భారతదేశంలో ఎప్పుడైతే వ్యత్యాసాలు వస్తాయి, కానీ ఆమె దగ్గర నేను చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మేము అడిగినాము, అమ్మ మీరు ఎట్లా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ హౌ కమ్ యూ హెల్ప్ ఎవ్రీబడి, హౌ కమ్ యూ టచ్ ఎవ్రీబడి అని ఆమె మేము. ఎందుకంటే మనము వెనకలాడుతుంటాం. ఎందుకంటే రోగాలు పుండ్లు వచ్చినప్పుడు గీతాంజలి గారు చారిటీ వర్క్ చేస్తున్నారు. మేము కూడా చారిటీలో చాలా సీనియర్ అమ్మా మీకు. సో మేము 30 years సీనియర్ ఉంది. నేను చారిటీలో కొన్ని 100 మందిని చదివించాను. ఆ చారిటీ చేసేదానికి ఇన్స్పిరేషన్ నాకు మదర్ తెరెసా. ఆమె దగ్గర నేను పనిచేసాను స్టూడెంట్గా ఉన్నప్పుడు 86లో. ఆ టైంలో ఆమె చెప్పిన మాట ఏంటంటే, నేను ఇంతకుముందు మా మిత్రుడు గురుస్వామి గారిని ఆఫ్టర్ 19 years నన్ను కలవడానికి అవకాశం కల్పించిన సాజిదా గారు. ఆఫ్టర్ 19 years ప్రణయ్ గారు వీళ్ళందరూ ఆ రోజు త్యాగరాయ సభలో ప్రోగ్రాం నేను కూడా గెస్ట్గా పోయినా. అప్పుడు చూసిన గురుస్వామి గారిని మళ్ళీ ఈ రోజు కలిసిన. సో మేమందరం కూడా మనిషిలో చెప్పాను. ఆమె ఏమనంటే, నేను ప్రతి మనిషిలో దేవుణ్ణి చూస్తాను. దేవుని స్వరూపం దేవుని స్వరూపం. మనిషిలో ఎవరి స్వరూపం ఉందమ్మా? వారు ఎప్పుడు కూడా మనిషికి సాయం చేస్తుంటే దేవునికే చేస్తాం. అంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా. సో మానవుడికి చేసేటప్పుడు మనిషిలో చేస్తున్నాం అని కూడా చేయలేము. మాధవునికి చేస్తున్నాం అంటే మాత్రం చేయగలుగుతాం. ఆ రకంగా వారు చారిటీ వర్క్, ముక్తేశ్వరి ఫౌండేషన్ చాలా కార్యక్రమాలు చేయవచ్చు. సమాజంలో పేదరికం ఉంది, సమాజంలో చదువులేని వాళ్ళు ఉన్నారు, సమాజంలో పట్టించుకొని ముసలి వాళ్ళు ఉన్నారు, పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమందికి సేవ చేయొచ్చు. సేవ చేసే వాళ్ళు అంటే భగవత్ స్వరూపులు. వాళ్ళంతా భగవంతుడితో సమానం. ఎందుకంటే ఒక భగవంతుడే సేవ చేయగలుగుతారు అందరికీ ఒకలాగా. అది వారికి ఆ దేవుడు అది ఇచ్చిన వాళ్ళం. సో వారికి థ్యాంక్ చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు వేదిక మీద ఉన్న నవనీత్ గారు, మరి ప్రణయ్ గారు, సజిత గారు, మేమంతా కూడా అక్కడ ఒక చాలా సంవత్సరం అయింది మేము కలిసి కూడా. ఆల్మోస్ట్ 1 year కదా, 1 year అయింది మేము కలుసుకొని. ప్రణయ్ గారు ఫేమస్ మ్యూజిషియన్, మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. కాకపోతే వెరీ హంబుల్. తెలంగాణ ఫోక్ సాంగ్స్లో టాప్ లిస్ట్లో ఉంటుంది. వారి పాటలు ఇప్పటికి రాస్తున్నారు, ఇప్పటికి పాడుతున్నారు. మరి సినిమాలలో కూడా చాలా పాటలు పాడాడు. బాబుమోహన్ అన్న నాకు అన్నయ్యడు. బాబుమోహన్ అన్న పాడిన పాట, వారి పాట వరల్డ్ ఫేమస్ అయిపోయింది. ఇంత కూరుంటే ఏమో సాంగ్ పాడిన ప్రణయ్ గారు. వారిని చూడటం మీరు చూడకపోతున్నాం, కానీ వారు పాడిన పాట ఎప్పటికీ ఉండిపోద్ది, ఫేమస్గా అట్లనే ఉండిపోతుంది. సో వారు మేము ఈరోజు ఇక్కడ శ్రీనివాస్ గారు, మరి మాకు ముఖ్యంగా మా గురుస్వామి గారు, పేరడీ కింగ్. ఈ ఇండియాలోనే ఐ థింక్ నెంబర్ 1 సగలు కొడదాం పేరడీ కింగ్. వీరే ఎన్ని టీవీ కార్యక్రమాలు చేసిన ఒక సెలబ్రిటీగా ఉండి కూడా చాలా తగ్గించుకునే వ్యక్తి. సో వారిని బట్టి కూడా థ్యాంక్స్ చెప్తూ, మరి ఒకసారి మీ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలలో మేము ఎప్పుడు పాల్గొంటామమ్మా. మమ్మల్ని పిలవండి, మేము వస్తాం. సజిత గారు పిలిస్తే మేము ఎక్కడున్నా వచ్చేస్తాము. ప్రణయ్ గారు అమ్మా పిలవకుండా వచ్చేస్తాం. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి. కొంత మేజర్ చంద్రకాంత్ గారికి కూడా నేను మరొకసారి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అందరికీ. నమస్కారం. అందరికీ ఉన్నాను.